ప్రస్తుతం మనతో పాటు గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. గౌతమ్ ప్రసాద్ గారు నిన్న అంటే ఇప్పుడు బీసీలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఏమో ముస్లింస్లు ఉన్నారు అందుకని ఆపుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం. తర్వాత నిన్న సంఘటన ఏందంటే రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ గా పిలవచ్చు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం అనేది జరిగింది. సో మరి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ గౌడ్ గా అంటే ఎలిజిబిలిటీ ఉందంటారా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ద్రోహం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన 42% రిజర్వేషన్ని అమలు చేస్తానని చెప్పేసి ఇప్పటిదాకా కూడా దాంట్లో ఎటువంటి ముందడుగు లేని సందర్భంలో ఆయనకు గౌడ అని పిలుస్తామనంటే, ఒక బహుజన నాయకుడిగా పిలుస్తామనంటే దాంట్లో ఎటువంటి అర్థం లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఒకవేళ నిజంగా కూడా ఏదైనా ఒక జాతికి మంచి చేసినప్పుడు లేదా ఏదైనా ఒక కులానికి మంచి చేసినప్పుడు ఆ మంచి చేసిన దాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం ఆ నాయకుడికి ఆ కులం పేరు పెట్టడం అనేది మనం జనరల్గా చూస్తుంటాం. కానీ ఇక్కడ గౌడ కులానికి రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏందో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి. ఈరోజు రిజర్వేషన్ ప్రకారం వైన్ షాపులు ఇచ్చిండ్రా, లేకపోతే వాళ్ళకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నారా చనిపోయిన వాళ్లకు, లేకపోతే ఏమిస్తున్నారు? లేదా కరీంనగర్కు సర్వాయి పాపన్న జిల్లాగా పేరు మారుస్తామని చెప్పేసి అన్నారు కదా, పెట్టినరా? అంటే ఏం చేసిండ్రు అని చెప్పేసి ఆ మాట మాట్లాడుతున్నారు. ఎక్కడైనా అవకాశం ఉందా? కనీసం ఒక మంచి పని చేస్తే ఆ సామాజిక వర్గమో లేకపోతే ఆ సామాజిక వర్గాలకో మంచి పని చేస్తే ఆ పేరు పెట్టుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు బీసీ ద్రోహి రేవంత్ రెడ్డి గారు. అటువంటి రేవంత్ రెడ్డి గారికి గౌడ అని తగిలించడం అని అంటే గౌడ సమాజాన్ని అవమానపరచడము కంటే ఇంకో మాట చెప్పుకోదలుచుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పీడిఎస్ అధ్యక్షుడిగా కూడా చేశారు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల్లో ఏసీఎం వెళ్ళలేంది రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి రాబోతున్నారు. సో దీనిపైన ఏమంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మంచిదే, కానీ ఉస్మానియా యూనివర్సిటీకి కానీ ప్రభుత్వ యూనివర్సిటీలకు కానీ లేదా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కానీ ముఖ్యమంత్రి ఏం చేశారు? వచ్చిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత ఈరోజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, అదేవిధంగా పోస్టుల్ని భర్తీ చేయట్లేదు. ఈరోజు అనేక వందల పోస్టులు ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నాయి. టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి సుమారు 2-2.5 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క టీచింగ్ ఫ్యాకల్టీ అనేది 1200కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయకుండా, వీటిని లెక్కలోకి తీసుకోకుండా, దాన్ని భర్తీ చేయకుండా ఏ ముఖం పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు ముఖ్యమంత్రి గారు? నిజంగా నువ్వు ఒక మంచి పని చేసి ఆ యూనివర్సిటీకి వస్తున్నావు అంటే ఖచ్చితంగా స్వాగతం పలుకుతారు ఎవరైనా. కానీ ఈ రోజు మొత్తం యూనివర్సిటీలని దివాళా తీసే విధంగా, విద్యార్థుల జీవితాలని ఛిద్రం చేసే విధంగా, ధ్వంసం చేసే విధంగా నీ చర్యలు ఉంటూ ఇంకోవైపు విద్యార్థుల దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఏ మొహం పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు 26వ తారీఖు కూడా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ వేస్తాం, నిరుద్యోగులతో మాట్లాడతామని బట్టి విక్రమార్క గారు చెప్పడం అనేది కూడా జరిగింది నిన్న. అంటే అద్దంకి గారు కావచ్చు, వేరే దయాకర్ గారు వేరే వాళ్ళు కలవడం ద్వారా. సో మరి నమ్మకం ఉందనుకోవచ్చా? మళ్ళీ జాబ్ క్యాలెండర్ రాబోతుంది అనుకోవచ్చు? వీళ్ళ జాబ్ క్యాలెండర్ ఎటువంటిది అని అంటే నేతి బీరకాయ లాంటిది. ఆ బీరకాయలో నేతి ఉండదు, అదేవిధంగా వీళ్ళు ఇచ్చే జాబ్ క్యాలెండర్లో జాబ్స్ ఉండవు. వాస్తవ పరిస్థితి ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆనాడు తీవ్రంగా ఉందని చెప్పేసి రెచ్చగొట్టి అదే నిరుద్యోగులతో బస్సు యాత్రలు చేపించుకొని అదే నిరుద్యోగులకు ఫండింగ్ చేసి ఊరూరా పంపించి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిపించి ఈరోజు అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్న తర్వాత నిరుద్యోగుల్ని విస్మరించింది కేవలం రేవంత్ రెడ్డి గారే. ఈరోజు ఏం సమాధానం చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్ కావచ్చు నిరుద్యోగుల దగ్గరికి వెళ్తున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురు ఉంటే, మీకు ఈ సమాజం పట్ల బాధ్యత ఉంటే ఈరోజు అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్ళి నిరుద్యోగులను కలవండి. మీకు దమ్ముందా? అది అక్కడ కలిస్తే వాళ్ళ గోస ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది, వాళ్ళ కష్టాలేంది, వాళ్ళ నష్టాలేందని చెప్పేసి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరా ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడేది? నిరుద్యోగుల శవాల మీద ఈరోజు అధికారం పెట్టుకొని కూర్చున్నారు మీరు. మీకు ఇది ఖచ్చితంగా నిరుద్యోగులు రేపు రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలలో బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజాభవన్ లోనే 26వ తారీఖు భేటీ అన్నారు కదా, మరి అదేదో అశోక్ నగర్ అని చెప్పేసి మీరు అంటున్నారు.
ఎస్, ఖచ్చితంగా మీరు అక్కడ పెట్టే బదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ రోజు ఎలక్షన్స్ లేకన్నా ముందు పోయి అశోక్ నగర్ చౌరస్తాలో పోయి పెద్ద గొడవ చేశారు కదా, రాహుల్ గాంధీని తీసుకుపోయినారు కదా, ప్రియాంక గాంధీని తీసుకుపోయినారు కదా, మీరు వెళ్ళినారు కదా. మరి వెళ్ళినప్పుడు ఈ రోజు మీరు గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగుల్ని డైరెక్ట్ గా కలిసే అవకాశం ఉండి ఎందుకు కలవట్లేదు? ఏ కారణం చేత కలవట్లేదు? ప్రజాభవన్కి ఎందుకు రమ్మంటున్నారు? అంటే ఆ రోజు అధికారం కోసమేమో వాళ్ళ దగ్గరికి వస్తారు, అధికారం వచ్చిన తర్వాతనేమో వాళ్ళు మీ దగ్గరికి రావాలనా? ఎందుకు రావాలి? మీరు వెళ్ళి కలవండి, మీరు వెళ్ళి మాట్లాడండి, వాళ్ళ కష్టాలు ఏందో తెలుసుకోండి, వాళ్ళ దుఃఖాలు ఏందో తెలుసుకోండి, వాళ్ళ కడగండ్లు ఏందో తెలుసుకోండి. ఈ రోజు కడుపు కాలిన నిరుద్యోగులు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే బీఆర్ఎస్ ఏజెంట్లు అని చెప్పేసి మాట్లాడతారా? మీకేమైనా సిగ్గుందా? మీకేమైనా బుద్ధి ఉందా? ఆ రోజు మీరు ఫండింగ్ చేసేసి ఇప్పుడు గ్రామ గ్రామాన్ని పంపించింది మీరా, మేమా? అదే నిరుద్యోగులు ఈ రోజు మీకు వ్యతిరేకంగా మీరు అమలు చేయట్లేదని చెప్పేసి, ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుతుంటే మీరు బీఆర్ఎస్ ఏజెంట్లు అని ముద్రేస్తారా? ఆ పేరుతో మీరు తప్పించుకుందామని చూస్తున్నారా? మీరు నిరుద్యోగుల చూపు నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. మీరు పద్ధతి ప్రకారంగా ఖచ్చితంగా ఉద్యోగాల్ని ప్రకటించి నిరుద్యోగ సమస్యని పరిష్కరించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. నిరుద్యోగ భృతి ఏదైతే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారో అది ఇచ్చినప్పుడే మీ వైపు నిరుద్యోగులు ఉంటారు. లేకపోతే ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా ఉంటారు, మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు. ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏదైతే గ్రామాన పోయి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఓటేయించడానికి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేసిందో, రేపు అదే కార్యక్షేత్రంలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు, బీఆర్ఎస్ కు పట్టం కడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.